అంజలి, అమ్మా అంజలి, ఏమైందమ్మా? ఏమ్మా, ఏం జరిగిందమ్మా? అంకుల్, ఆంటీ, నేను అంజలిని కాదు, రాధిను, వీళ్ళ అమ్మాయిని. నా పోలికతో ఉన్న అంజలిని హత్య చేశాను. నేను ప్రేమించిన అంజలి చనిపోయింది. ఒక కిరాతకుడు చంపేశాడు. అయ్యో భగవంతుడా, ఏమండి, ఏమిటండి ఇది? వాడు మన అమ్మాయిని ఎందుకు చంపేసినట్టు? దేవుడా, నా కూతుర్ని నాకు కాకుండా చేసావయ్యా. ఎందుకు చంపాడో వాడు? ఈ అంజలిని ఎందుకు చంపారు? నేను చెప్తాను ఆంటీ. ఒక రవిడి నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడేవాడు. ఒకరోజు తను నన్ను కత్తితో బెదిరించాడు. అతను తప్పించుకొని నేను పారిపోయాను. అప్పుడే అటుగా వస్తున్న అంజలిని చూసి నేనే అనుకుని తనని బలవంతంగా తీసుకెళ్లాడు. అది చూస్తూ నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడే అటుగా వచ్చిన మీరు నేనే అంజలిని అనుకుని మీరు నన్ను తీసుకువెళ్ళారు. ఏమిటే ఇక్కడున్నా? అది అది ఏంటమ్మా ఇంత ఆలస్యం చేసావు? నేను పదా అది కదండి, రా, కరెక్ట్. నేను పదా ఏంటమ్మా అలా ఉన్నావు? నేను చెప్పేది వినండి. ఏమిటి మీకంతా ఆటగా ఉందా ఏమిటి? రవి రాదు. అంజలి, నువ్వు బానే ఉన్నావు కదా? అది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను అంజలిని కాదు. రవి రాదు. ఇక దాన్నే ఆపవే నీ నటన. పేరు మార్చుకుంటే మా కూతురు కాకుండా పోతావా? నా మాట నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. అయ్యో, మాకు తెలియదు మరి. దీనికేదో అయింది. ఇదంతా నా వల్లే జరిగింది. నా పోలికతో ఉండడం వల్లే అంజలిని చంపేశాడు. దానికి కారణం నేనే. అంకుల్, నన్ను క్షమించండి. క్రాంతి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నన్ను పెళ్లి చేసుకో. అది జరగని పని. నేను ప్రేమించింది అంజలి, నిన్ను కాదు. నిజమే, ప్రేమంటే ఏంటో నాకు తెలుసు. ఆ ప్రేమను బ్రతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కాదంటే నేను చావడానికైనా సిద్ధం. చూడు క్రాంతి, నా కూతురు అన్నంత పని చేస్తుంది. రాధ తీసుకున్న నిర్ణయం సరైనదే. చనిపోయిన అంజలి ఎలాగో తెలియదు. నా కూతురు రాధని పెళ్లి చేసుకుని తనలో నీ అంజలిని చూసుకో బాబు. అవును బాబు, అంజలితో నీ పెళ్లి ఎంతో వైభవంగా చేద్దాం అనుకున్నాం. అది కలగానే మిగిలిపోయింది. అంజలి ఎలాగూ తిరిగి రాదు. రాధను కూడా మా బిడ్డలాగే చూసుకుంటాం. ఒప్పుకో బాబు, ఒప్పుకో. అంకుల్, నా వల్ల కాదు అంకుల్. నేను ఒప్పుకోలేనురా. సరే, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు. ఆ రోజు నన్ను ఇప్పుడు ఏడిపిస్తున్నాడని చెప్పి నువ్వేం చేశావు? భయపడ్డావు, పారిపోయావు. ఆ రోజు నుండి నేను ఉన్నానో లేదో పట్టించుకున్నావా? అది కాదు.